హలో అందరికీ. పిజ్జా అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం కదా! ఎప్పుడు బయట నుంచే కాకుండా ఈ వేసవి సెలవుల్లో మనము హెల్తీగా హోల్ వీట్ ఫ్లోర్‌తో ఇంట్లోనే సాఫ్ట్ అండ్ చీజీ పిజ్జాని చేసేద్దామా? రండి. ఒక కప్పులో గోరువెచ్చని నీళ్లు వేసి ఇందులో చక్కెర వేసి కరగనివ్వాలి. చక్కెర కరిగిన తర్వాత డ్రై ఈస్ట్‌ని వేసి బాగా కలిపి 10 నిమిషాలు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. ఇది ఇన్‌స్టంట్ ఈస్ట్ అందుకనే 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే చాలు. చూడండి ఇప్పుడు ఈస్ట్ ఎంత బాగా యాక్టివేట్ అయిందో. ఈస్ట్ ఇలా యాక్టివేట్ అయితేనే పిజ్జా టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని వేసి బాగా జల్లించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఈ ఈస్ట్‌ని వేసి ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలి. మరీ ఎక్కువ మెత్తగా ఉండకూడదు. ఇలా కలిపిన పిండిని చేతులతో బాగా సాగదీస్తూ మర్దన చేస్తూ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పిండిని బాగా కలుపుకోవాలి. తరువాత కొంచెం ఆయిల్ వేసి ఒక తడి బట్టని మూసి ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపుగా పనీర్ని కట్ చేసుకుని మ్యారినేట్ చేసుకుందాం రండి. దీనికోసం బౌల్ తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి పనీర్ ముక్కల్ని ఇందులో వేసి మసాలా అంతా పనీర్కి అయ్యేటట్టు బాగా కలిపి ఉంచండి. ఇప్పుడు పిండిని చెక్ చేద్దాం రండి. చూసారా ఎంత బాగా డబల్ అయ్యిందో కదా పిండి. ఇప్పుడు ఈ పిండిని మరి ఒక 2 నుంచి 3 నిమిషాల దాకా లైట్గా కలుపుకోవాలి. తర్వాత దీనిని ఈక్వల్గా డివైడ్ చేసి కొంచెం పిండిని టక్ చేసినట్టుగా చేసుకుని ఒక 10 నిమిషాలు అలా కౌంటర్ టాప్ మీదే వదిలేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని బటర్తో కానీ ఆయిల్తో కానీ గ్రీస్ చేసి ఒక పెద్ద సైజ్ అంత చపాతీ ముద్దని తీసుకొని దీన్ని మందంగా రోల్ చేసి ఒక ఎడ్జ్లాగా గుంటలాగా చేసుకుని పెట్టుకుంటే మనం వేసుకునే ఫిల్లింగ్స్ అన్నీ బయటికి రాకుండా ఉంటాయి. ఒక 2 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ వేసి అంతా బాగా స్ప్రెడ్ చేయండి. సాస్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని మొత్తం అంతా మార్క్స్ పెట్టుకుంటే యాక్చువల్గా ఇది పిజ్జా సాస్ అప్లై చేయకముందు పెట్టాలి. నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు మోజరెల్లా చీజ్ తీసుకొని అంతా చల్లుకోండి బాగా. ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. ఇందులో పర్టికులర్ క్వాంటిటీ అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ నేను పనీరు, మష్రూమ్స్, ఆనియను, టొమాటోస్, క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను. మీ ఫేవరెట్ వెజిటబుల్స్ మీరు యూస్ చేయొచ్చు. అన్నీ అరేంజ్ చేసుకోండి 1 బై 1. ఇప్పుడు వెజిటబుల్స్ అంతా కవర్ అయ్యేటట్టుగా చీజ్ని ఇంకొకసారి స్ప్రెడ్ చేసి ముందుగానే ప్రీహీట్ చేసి ఉంచుకున్న కడాయిలో ఈ పిజ్జాని పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల దాకా బేక్ చేసుకుంటే టేస్టీ అండ్ చీజీ పిజ్జా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా బేక్ అయిందో, గుల్లగుల్లగా ఉంది కదా. ఏంటి మీరు ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.